Hello everyone, good morning. Myself Gayatri. I am from H1 Academy. మనం లాస్ట్ క్లాస్లో ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దాని మీద డిస్చార్జ్. అసలు లాస్ట్ క్లాస్ మనం ప్రొనౌన్ అంటే ఏం చెప్పుకున్నాం? యూజర్ ఇన్ ప్లేస్ నౌనే కదా. సో చూడండి, అసలు దీంట్లో నౌన్ అంటే ఏంటి మనకి ఇక్కడ? మౌలి. మౌలి అనేది మనకి నౌనే కదా. మౌలి అనేది మనకి ఇక్కడ నౌన్. సో ఈ నౌన్కి బదులు మనం ఏ ఒక్క ప్రొనౌన్స్ యూజ్ చేయొచ్చు? మనం ఇక్కడ హీ యూజ్ చేస్తామా, షీ యూజ్ చేస్తామా, ఇట్ యూజ్ చేస్తామా, హిస్ యూజ్ చేస్తామా? ఫస్ట్ థింగ్, మౌలి అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్లో ఉందా, ఆబ్జెక్ట్లో ఉందా? మౌలి అనేది మనకి సబ్జెక్ట్లో ఉన్నదా, ఆబ్జెక్ట్లో ఉన్నదా? సబ్జెక్ట్లో ఉంది. సబ్జెక్ట్లో ఉంటే మనం నామినేటివ్ కేస్ యూజ్ చేస్తామా, పోజిటివ్ కేస్ యూజ్ చేస్తామా, లేదా ఎక్యుసేటివ్ కేస్ యూజ్ చేస్తామా? సబ్జెక్ట్లో ఉంటే మనకి ఇక్కడ నామినేటివ్ కేస్ యూజ్ చేస్తాం. సో నామినేటివ్ కేస్ యూజ్ చేసేవి ఏంటి అంటే ఇక్కడ మనకి షీ, హీ, ఇట్. హిజ్ అనేది ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ పొసిటివ్ అవుతుంది లేదా ఎక్యుసేటివ్ అవుతుంది. సో మనకి ఆప్షన్ డి అనేది అవ్వదు. సో ఏబీసీలో మనకి ఖచ్చితంగా ఒక ఆప్షన్ అనేది అవ్వాలి. అందులో ఫస్ట్ది మౌలి అనేది మనకి ఇక్కడ మేలా ఫీమేలా? మౌలి అనేది ఇక్కడ మనకి మేల్. సో మేల్ అవుతే షీ అనే ఆప్షన్ అవ్వదు. ఇట్ అనేది మనం థింగ్స్కి యూజ్ చేస్తాము. సో ఇట్ కూడా అవ్వదు. మిగిలింది ఏంటి ఇక్కడ మనకి? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ హియర్. మౌలి ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ ఈజ్ స్టడీయింగ్ 6th క్లాస్. మౌలిని మనం సెకండ్ టైం రిపిటేషన్ చేయకుండా యూజ్ చేసేదాన్నే మనం ఇక్కడ ప్రొనౌన్ అంటాం. సో మౌలి అనేది మేల్ కాబట్టి ఇక్కడ హీ యూజ్ చేసాము. అండ్ దిస్ ఈజ్ ద చిల్డ్రన్ ఆర్ రీడింగ్ నోవెల్స్ డాష్ ఆర్ ఎంజాయింగ్. సో ఈ యొక్క క్వశ్చన్ నాకు మీరు కామర్స్తో చేయండి ఆన్సర్ వచ్చేసి. దీని ఆన్సర్ వచ్చేసి నాకు సెకండ్ వన్ ఆన్సర్. ఏ అయితే ఈ, లేదు బి ఆర్ సి ఆర్ డి. ఈ ఆప్షన్స్ నాకు కామెంట్లో చేయండి ఇలా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ నామినేటివ్ కేస్ సెంటెన్స్. అసలు నామినేటివ్ కేస్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను, సబ్జెక్ట్కి బదులుగా ఒక ప్రొనౌన్ యూజ్ చేస్తే దాన్ని మనం ఇక్కడ నామినేటివ్ కేస్ అంటాము. ఇందులో ఎక్కడ మనం నామినేటివ్ కేస్ యూజ్ చేసాము? సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉందా? లేదు. ద బ్లూ అనేది ఇక్కడ ఏంటి? నార్మల్గా మనం ఇక్కడ ప్రొనౌన్ అనేది యూజ్ చేయట్లేదు, నౌన్ యూజ్ చేస్తాం, ఇక్కడ ప్రొనౌనే యూజ్ చేయట్లేదు. అండ్ టెల్ హిమ్ అనేది కూడా మనం ఇక్కడ ఎగ్జాక్ట్ యూజ్ చేస్తున్నాం. సో ఇదే అవ్వట్లేదు. సో ఇక్కడ ఐ యామ్ అనేది ఇక్కడ మనకి నామినేటివ్ కేసులో ఉంది. ఐ అనేది ఇక్కడ మనకి ప్రొనౌన్. సో ఇందులో ఈ 4 ఆప్షన్స్లో మనం ఎక్కడ నామినేటివ్ కేసుని కరెక్ట్గా యూజ్ చేసాము? ఐ యామ్ గోయింగ్ టు ద స్టోర్. ఐ యామ్ గోయింగ్ టు ద స్టోర్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఎక్యుసేటివ్ కేస్ సెంటెన్స్. ఎక్యుసేటివ్ కేస్ అంటే ఏంటి? జస్ట్ అదే తెలుసుకున్నాం. ఎక్యుసేటివ్ కేస్ అంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ యూజ్ చేస్తే దాన్ని మనం ఎక్యుసేటివ్ కేస్ అంటాం. ఈ ప్లేస్లో ఈ 4 ఆప్షన్స్లో ఎక్యుసేటివ్ కేస్ని ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేస్తాం? ఇది నాకు కామన్ చేయండి ఆన్సర్ వచ్చేసి. అండ్ నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కాలం ఏలో టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, కాలం బిలో ప్రొనౌన్స్ ఉన్నాయి మనకి. ఇందులో పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏం చెప్పాను నేను? ఒక పర్సన్ ఆర్ థింగ్స్కి మనం ఒక ప్రొనౌన్తో రీప్లేస్ చేస్తే దాన్ని మనం ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ అంటాం. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఓనర్షిప్. ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ అంటే సెన్స్ ఆఫ్ సర్ప్రైజ్. ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఇందులో మనకి ఏమొస్తుంది? మై సెల్ఫ్ అనేవి మనకి ఎందులోకి వస్తాయి? సెల్ఫింగ్ వర్డ్స్ ఎప్పుడు కూడా మనకి రిఫ్లెక్టివ్ ఆర్ ఎంపటిక్లో వస్తాయి. ఐ మీ యూ అనేది ఇక్కడ మనకి పర్సనల్ ప్రొనౌన్స్లోకి వస్తుంది. నెక్స్ట్, వాట్, హూ, హూమ్ ఈ మనకి దేంట్లోకి వస్తాయి? మనకి ఇంట్రాగేటివ్లో వస్తాయి లేదా రిలేటివ్లోకి వస్తాయి. నెక్స్ట్, మైన్, అవర్, సేర్స్ అనేవి ఇక్కడ మనకి పొసెసివ్. హూ, దట్, విచ్ అనేవి మనకి ఇక్కడ రిలేటివ్. వాట్ అనేది ఇక్కడ మనకి ఎక్కడ వస్తుంది? ఎక్స్క్లమేటరీ. పోసివ్ వచ్చేసి మనకి మైన్. సో ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు మనకి 1 వచ్చేసి డి వచ్చింది, కరెక్టే. 2 వచ్చి మనకి బి వచ్చింది, ఓకే. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మనకి ఏ వచ్చిందా, ఎఫ్ వచ్చిందా? ఏ వచ్చింది. సో ఆప్షన్ ఏ అవ్వదు. నెక్స్ట్, ఆప్షన్ బి. 1 వచ్చేసి మనకి బి, 2 వచ్చింది డి, 3 మనకి సి వచ్చిందా? లేదు, ఎఫ్ వచ్చింది. సో ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్, 1 బి, సారీ సి ఆప్షన్లో మనకి 1 వచ్చి బి, ఓకే. 2 డి,
థర్డ్ వన్ ఇది ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ డి. ఫస్ట్ వన్ ఏంటి మనకి ఇక్కడ ఆప్షన్ బి, ఓకే. సెకండ్ వన్ డి, థర్డ్ వన్ ఎఫ్. సో ఆప్షన్ డి ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ దిస్ పెన్ ఈజ్ డాష్. ఈ యొక్క ఆన్సర్ను కామన్ చేయండి. 6th క్వశ్చన్ కూడా ఆన్సర్ను కామన్ చేయండి. నెక్స్ట్ యు ఆల్ మస్ట్ బిహేవ్. ఇక్కడ యు అనేది ఇప్పుడు మనకు ఆప్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ యువర్ సెల్ఫ్, యువర్ సెల్స్, యువర్ సెల్ఫ్, బోత్ బి అండ్ సి. ఇక్కడ చూడండి మనకి యూ ఆల్ మస్ట్ బిహేవ్ డాష్డ్. ఇక్కడ మనకి యూ అనేది మనకి నామినేటివ్ కేసులు ఉందా లేదా మనకి అంటే ఇక్కడ ఏంటి మనకి ఖచ్చితంగా రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. మొత్తం ఆప్షన్స్ లో చూసేవన్నీ మనకి సెల్ఫింగ్ వర్డ్స్. సెల్ఫింగ్ వర్డ్స్ అంటే మనకి ఇక్కడ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ లో వస్తాయి లేదా ఎంపటిక్ లో వస్తాయి. ఒకటి పక్క పక్కన ఉంటే మనం ఎంపటిక్ యూజ్ చేస్తాం. ఎక్కడో దూరంగా బ్లాంక్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా రిఫ్లెక్సివ్ యూజ్ చేయాలి. రిఫ్లెక్టివ్ లో యూ అనేది ఇక్కడ మనకి సింగులరా ప్లూరలా అది ఎలా తెలుసుకోవాలి. యూ పక్కన మనకి ఆల్ అని ఒక కీవర్డ్ ఉంది చూసారా. ఆల్ అంటే ఇక్కడ మనకి సింగులర్ వస్తుందా ప్లూరల్ వస్తుందా? ప్లూరల్. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి అప్పుడు యువర్ సెల్స్ అని యూజ్ చేయాలి. ఆప్షన్ బి అవుతుంది. అదే ఇక్కడ ఆల్ అని కాకుండా యూ మస్ట్ అని ఇచ్చారనుకోండి అప్పుడు మనం యువర్ సెల్ఫ్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఆల్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ ప్లూరల్ కాబట్టి యువర్ సెల్ఫ్ అని యూజ్ చేయాలి. సో ఆప్షన్ ఇక్కడ బి మనకి. నెక్స్ట్ ఈ 8th క్వశ్చన్ ఆన్సర్ని కామన్ చేయండి. ద డోర్ క్లోజ్డ్ బై డాష్. డోర్ అనేది మనకు సింగులరా ప్లూరలా? ఫస్ట్ అది మనకి పర్సనా థింగా? థింగ్. థింగ్ బట్ నాకు ఆన్సర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఐ డాష్ డ్రా ద పెయింటింగ్. ఇంకోటి ఇక్కడ కూడా మనకి సెల్ఫింగ్ వర్డ్స్ వచ్చాయి. వస్తే మనకి రిఫ్లెక్టివ్ అవ్వాలి లేదా ఎంపటిక్ అవ్వాలి. అది పక్కన వచ్చింది కాబట్టి ఇది మనకి రిఫ్లెక్టివ్ అవ్వదు. సో ఎంపటిక్కే. ఎంపటిక్లో వన్కి వచ్చేసి మనకి వన్ సెల్ఫ్ అని యూజ్ చేస్తాం. ఇట్కి ఇట్ సెల్ఫ్ అని యూజ్ చేస్తాం. మైకి ఐ యూజ్ చేస్తాం. ఇట్ వస్తే ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఐ వచ్చినా మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ మై సెల్ఫ్. ఐ మై సెల్ఫ్ డ్రా ద పెయింటింగ్. నేను పెయింటింగ్ వేసాను అని చెప్తున్నాను. సో ఆప్షన్ డి సి వచ్చేసి ఇక్కడ మనకి ఆన్సర్. నెక్స్ట్ ద క్వీన్ డాష్ అటెండెడ్ ద ఈవెంట్. ఇది నాకు కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. 10th క్వశ్చన్ ఆన్సర్ నాకు కామెంట్లో ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ డాష్ ఆఫ్ ద షూస్ ఐ వాంట్. ఇంకోటి ఇక్కడ ఆర్ అనేది మనకి ఇక్కడ సింగులరా ప్లూరలా? ఆర్ సపోజ్ మీకు నౌన్ నెంబర్ స్టార్టింగ్ లో నౌన్ నెంబర్ చెప్పినప్పుడు మీకు షూస్ అనేది ఎలా ఉంటుంది ప్లూరల్ గా ఉన్నప్పటికీ పెయిర్ అయితే చూడడానికి ప్లూరల్ గా ఉంటుంది. టేకెన్ యాజ్ సింగులర్. ఇప్పుడు చెప్పండి. సో చూడడానికి మనకి ఇక్కడ పెయిర్ అనేది ఉంటే చూడడానికి ఎలా ఉంటాం మనం ప్లూరల్ గా ఉంటుంది. మనం తీసుకోవడం మనం సింగులర్ గా తీసుకుంటాం. అప్పుడు ఇది మనకి ప్లూరల్ వస్తుందా సింగులర్ వస్తుందా మనకి ఇక్కడ ప్లూరల్. సో ఆప్షన్ ఏ అవ్వదు బి అవ్వదు. ఇక దోజ్ అంటే మనకి ఎక్కడో దూరంగా ఉంటే మనం దోజ్ అంటాం. సో దీస్ అనే కాబట్టి కదా మరి ఈ షూస్ నావా అంటాం అక్కడున్న షూస్ మనం అంటామా. సో ఇక్కడ ఈ షూస్ మనం అంటాం కాబట్టి దీస్ ఆర్ ద షూస్ ఐ వాంట్. ఆప్షన్ డి అవ్వదు. దీస్ నియర్ కి యూజ్ చేస్తాం. దట్ టు దోస్ ఫార్ కి యూజ్ చేస్తాం. అందులో దిస్ దట్ అనే మనకి ఇక్కడ సింగులర్. ఇది ప్లూరల్. ప్లూరల్లో మనకి దోస్ అనేది రాదు ఎందుకంటే ఇది మనకి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి చెప్తాం. సో దీస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ డాష్ ఈజ్ మై ఫేవరెట్ షర్ట్. ఇది నాకు కామెంట్ చేయండి. ఈ ఆన్సర్ వచ్చేసి నాకు కామెంట్ లో చెప్పండి ఆన్సర్. నెక్స్ట్ డాష్ ఈజ్ దిస్ మెస్సీ రూమ్. ఇంకోటి ఇక్కడ ఇది మనకి ఏమవుతుంది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మనకు లాస్ట్ లో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా అంటే ఇది మనకి ఇంట్రాగేటివ్ అని అర్థం. నెక్స్ట్ హూమ్ అంటే ఏంటి ఇక్కడ మనకి ఒక పర్సన్ని మనము ఆబ్జెక్ట్లో ప్రిఫర్ చేస్తే అప్పుడు మనం హూమ్ యూజ్ చేస్తాం. వాట్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక సెంటెన్స్లో ఒక పర్సన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మనం వాట్ యూజ్ చేస్తాం. హూ అంటే పర్సన్ వచ్చేసి మనకి ఆ సెంటెన్స్లో ఒక యాక్షన్ని పెర్ఫామ్ చేయాలి. అప్పుడు మనం హూ యూజ్ చేస్తాం. హూజ్ అంటే ఏంటి ఇక్కడ మనకి పొసెసివ్.
మీన్స్ ఓనర్షిప్. సో డాష్ ఈజ్ దిస్ మెస్ రూమ్. ఇక్కడ దిస్ అంటే పొసివ్ వస్తుందా రాదా మనకి? ఒకరికి సంబంధించింది అయితేనే కదా మనం పొసివ్ అంటాం ఇక్కడ. సో ఇది మనకి డాష్ ఈజ్ దిస్ మెస్ రూమ్. పొసివ్నెస్ ఖచ్చితంగా మనం కీవర్డ్ యూజ్ చేసాం. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏమవుతుంది? డి అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రూమ్ ఎవరిది అని అడుగుతున్నాం. సో ఇక్కడ పొసివ్నెస్ చెప్పాలి. సో అప్పుడు హూజ్ వస్తుంది మనకి. నెక్స్ట్ డాష్ ఈజ్ ద షార్టెస్ట్ రూట్. ఈ ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏం చెప్పాను నేను ఇక్కడ? కనెక్షన్. లాస్ట్ క్లాస్ లో మనం రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏం చెప్పుకున్నాం? కనెక్షన్. టూ సెంటెన్స్ ని ఒక రిలేటివ్ ప్రొనౌన్ తో కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అంటాము. ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే మనకి ఇక్కడ హూ, హూస్, విచ్, దట్, హూజ్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ హూమ్ అంటే ఏం చెప్పాను? ఇప్పుడు చెప్పాను మీకు. హూమ్ అంటే ఏం చెప్పాను నేను? ఒక పర్సన్ మనకి ఆబ్జెక్ట్ లో యాక్షన్ రిసీవ్ చేసుకుంటే అప్పుడు మనం హూమ్ యూజ్ చేస్తాం. ఒక పర్సన్ మనకి ద మ్యాన్ హోమ్ యు మెట్ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ ఒక మ్యాన్ గురించి మనం ఇక్కడ ఒక యాక్షన్ రిసీవ్ చేసుకున్నా చెప్తున్నామా లేదా? మనం ఇక్కడ డాక్టర్ అనేవారు ఇక్కడ ఎవరు మనకి? ద మ్యానే కదా. సో ద మ్యాన్ ఇక్కడ మనకి రిసీవ్ చేసుకున్నారు యాక్షన్. సో ఇది మనకి ఆప్షన్ హూమ్ ఇదే అవుతుంది. అసలు క్వశ్చన్ ఫైండ్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్. ఎక్కడ కరెక్ట్ గా యూజ్ చేస్తారో అది మనం చెప్పాలని చెప్తున్నారు. నెక్స్ట్ ద బాయ్ హూస్ బైక్ వాజ్ స్టోలెన్ ఈస్ క్రయింగ్. ఎవరి బైక్ అయితే ఇక్కడ దొంగతనం చేయబడిందో తను ఏడుస్తున్నాడు అని చెప్తున్నావు. సో హూజ్ అంటే ఏంటి? పొసివ్ కదా మనకి. ఇది రైటే. నెక్స్ట్ ద బుక్ విచ్ ఐ రీడ్ వాజ్ ఇంట్రెస్టింగ్. మీకు ఆల్రెడీ విచ్ అంటే ఇందాక చెప్పాను నీకు. మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. విచ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. యాక్చువల్ గా ద బుక్ విచ్ ఐ రీడ్, ద విచ్ ఐ రీడ్ ఈస్ గుడ్ అని చెప్తే ఓకే. కానీ వాజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి మనం మోర్ ఇంట్రెస్టింగ్ వాజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి మనం మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామా లేదా? ఇచ్చాం. సో అప్పుడు మనం విచ్ అనేది కరెక్ట్ గా యూజ్ చేస్తాం. ఓకే. ద ఫోన్ దట్ ఐ బ్రాట్ ఈస్ వాటర్ ప్రూఫ్. జస్ట్ నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మనం. జనరల్ గా ఒక ఫోన్ అనేది మనకు వాటర్ ప్రూఫ్ ఉంది అని చెప్పి ఇంట్రెస్ట్ చెప్పాం. అంటే ఏంటి ఇక్కడ మనకి? విచ్ అంటే ఇన్ఫర్మేషన్ చెప్తుంది కానీ ఎక్కువ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి విచ్ అంటే. అదే దట్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ జనరల్ గా మనం నార్మల్ గా మాట్లాడుకున్న ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మనం దట్ యూజ్ చేస్తాం. సో విచ్ అవుతుంది, దట్ అవుతుంది. నెక్స్ట్ ద గర్ల్ హూమ్ వన్ ద రేస్ ఈజ్ మై డాక్టర్. ఇక్కడ హూమ్ అంటే నేను ఏం చెప్పాను? ఒక సబ్జెక్ట్ లో ఉన్న పర్సన్ మనకి యాక్షన్ రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ యాక్షన్ ఏమైనా రిసీవ్ చేసుకుంటున్నారా మనకి? లేదు. సో ఇక్కడ మనకి ఏం రావాలి? హూ రావాలి. ద గర్ల్ హూ వన్ ద రేస్ ఈజ్ మై డాక్టర్. ఇక్కడ గర్ల్ ని మనం ఇక్కడ యాక్షన్ ఎవరు చేస్తారో మనం ఇక్కడ సెంటెన్స్ లో మెన్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి హూ రావాలి. హూమ్ అనేది అస్సలు రాదు. హూమ్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది? ఒక యాక్షన్ మనకి రిసీవ్ చేసుకుంటే ఆ పర్సన్, అప్పుడు మనం హూమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ హూ అనేది రావాలి, హూమ్ వచ్చింది. సో ఇది మనకి ఇన్కరెక్ట్ ఆప్షన్. యాక్చువల్లీ ఇది క్వశ్చన్ ఇన్కరెక్ట్, కరెక్ట్ కాదు. ఫైండ్ ద ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ ఇన్కరెక్ట్ గా యూజ్ చేసిన రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి? ఇక్కడ మనకి హూ. దాని ప్లేస్ మనం హూమ్ రాసాం కాబట్టి మనకి ఆప్షన్ 5 వచ్చేసి ఆన్సర్. ఇప్పుడు చెప్పండి నాకు, ఇందులో మనం కరెక్ట్గా ఇన్కరెక్ట్ యూజ్ చేసిన ప్రొనౌన్ ఏంటని చెప్పండి నాకు. సారీ, ఆప్షన్ వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి కరెక్టే. నెక్స్ట్ 1 2 3 4 రైట్, 5th 1 రాంగ్. ఇందులో ఎక్కడ మనకు ఆప్షన్ 1 2 3 4 వచ్చింది మనకి. సో ఆప్షన్ బి ఇక్కడ మనకి ఆన్సర్. మళ్ళీ చెప్తాను చూడండి. హూమ్ అంటే ఇక్కడ మనకి ఒక యాక్షన్ రిసీవ్ చేసుకోవాలి. హూజ్ అంటే పర్సన్ ఆఫ్ చెప్తుంది. విచ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ ఉన్నదానికన్నా ఎక్కువ ఇస్తుంది. దట్ అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ హూ అనేది మనకి రాదు, ఎందుకంటే ఇక్కడ యాక్షన్ రిసీవ్ చేసుకోలేదు, పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మన హూ అనే పర్సన్ మనకి హూ అనేది ఇక్కడ మనకి పెర్ఫామ్ చేస్తుంది. సో ఇన్న దాంట్లో మనకి ఎక్కడ ఏ ఆప్షన్ మనం కరెక్ట్గా యూజ్ చేసాం? 1 2 3 4 ఆప్షన్తో మనకి రిలేటివ్ ప్రొనౌన్ కరెక్ట్గా యూజ్ చేసాం. సో ఇది మనకి ఆప్షన్ వచ్చేసి బి. ఎందుకు? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఆప్షన్ ఏ, సి, డి అనేవి మనకి ఇక్కడ రాంగ్ అయిపోయాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఈజ్ దట్. ఇందులో ఎక్కడ మనం దట్ యూజ్ చేస్తాం? గుర్తుపెట్టుకోండి. మనకి
వాట్, హూ, whom, whose. వాట్, హూ, whom, whose. ఇక్కడ వాట్ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. వాట్ రాకుండా దట్ వచ్చింది అంటే దట్, WH వర్డ్స్ ఏం వచ్చినా సరే వాట్ కాకుండా విచ్ ఏం వచ్చినా అది మనకి ఏమవుతుంది రిలేటివ్ ప్రొనౌన్. సో ఇప్పుడు నాకు దట్ చెప్పండి, దట్ అనేది మనకి ఇప్పుడు ఎక్కడ వస్తుంది? రిలేటివ్ ప్రొనౌనా, ఇంట్రాగేటివ్ ప్రొనౌనా, ఎక్స్క్లమేటరీ ప్రొనౌనా, ఎంపటిక్ ప్రొనౌనా? దీని ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. ఓకే, అండ్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టు ఫైండ్ కరెక్ట్ యూజ్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్. అందుకని మన 3 ఆప్షన్స్ ఇక్కడ మనం ఎలిమినేట్ చేసి 4 ఆప్షన్స్ రైట్ అయ్యాయి. 1 2 3 4 ఆప్షన్స్ రైట్ అయ్యాయి కాబట్టి ఆప్షన్ బి వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అయ్యి. నెక్స్ట్, వెన్ 2 brothers ఆల్వేస్ హెల్ప్. నిన్న చెప్పాం మీకు ఇది మనకి ఏ ప్రొనౌన్ వస్తుంది? రెసిప్రోకల్ ప్రొనౌన్ చెప్తాం ఇక్కడ. రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఏంటి మనకి ఇక్కడ? నేను మీకు చెప్పుకున్నా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. మ్యూచువల్ రిలేషన్షిప్ చెప్తుంది. మ్యూచువల్ రిలేషన్షిప్ చెప్తే అది మనకి రెసిప్రోకల్ ప్రొనౌన్. దాంట్లో వచ్చే ప్రొనౌన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఈచ్ అదర్, వన్ అనదర్. ఈచ్ అదర్ అంటే ఖచ్చితంగా మనకి 2 persons ఉండాలి. 2 కన్నా ఎక్కువ ఉంటే, మోర్ దాన్ 2 అవుతే అది మనకి 1 అనదర్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ద 2 brothers ఆల్వేస్ హెల్ప్. ఇక్కడ 2 అనే కీవర్డ్ ఉందా లేదా? మనకి ఉంది. సో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ఓన్లీ 2 persons అనే సెంటెన్స్ లో ఉంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ఈచ్ అదర్. సో ఇక్కడ ఆప్షన్ ఈచ్ అదర్ అవుతుందా అవుదా? మనకి ఇంకోటి చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇచ్చారంటే 1 అనదర్. ఓకే, ఇది కరెక్ట్ గా ఉంది. సో ఇది అవ్వదు. ఇది 1 అదర్ అని ఉంది, ఇది అవ్వదు. ఈచ్ అనదర్ ఉంది, ఈచ్ అదర్ ఉంది. ఇక్కడ మనకి ఏం పెట్టాలి? ఈచ్ అదర్. సో ఆప్షన్ ఏ అవుతుంది మనకి ఇక్కడ. ద 2 brothers ఆల్వేస్ హెల్ప్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఏ. ద 3 teammates ట్రస్ట్ డాష్. ఇది నాకు కామెంట్ చేయండి ఆన్సర్. నెక్స్ట్, డాష్ హ్యాస్ స్టోలెన్ మై పెన్. నెక్స్ట్ చెప్పండి. ఎవ్రీథింగ్, సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, లేదా ఎవ్రీబడి, సంబడి, ఎక్సెట్రా. ఇలాంటి థింగ్స్ వచ్చినా, బడీస్ వచ్చినా, లేదా నో వన్, సమ్ వన్, ఇలాంటివి ఏ వచ్చినా సరే అది మనకి ఏ ప్రొనౌన్ అవుతుంది? ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకి పాజిటివా, ఎనీథింగ్ అనేది పాజిటివా, ఎనీవన్ అనేది పాజిటివా, సమ్వన్ అనేది పాజిటివా? ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది పాజిటివ్ మనకి, సమ్వన్ అనేది పాజిటివ్, ఇది పాజిటివ్, ఎనీథింగ్ ఇది కూడా పాజిటివ్. ఓకే, డాష్ హ్యాస్ స్టోలెన్ మై పెన్. ఇక్కడ ఖచ్చితంగా ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నామా, థింగ్ గురించి మాట్లాడుతున్నామా? స్టోలెన్ చేశారని థింగ్ వచ్చి థింగ్ స్టోలెన్ చేయదు. సో ఇక్కడ మనకి ఏంటి? ఒక థింగ్ని ఒక పర్సన్ స్టోలెన్ చేశారు. ఇందులో పర్సన్కి సంబంధించినవి ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ 2 మనకి థింగ్స్ కి 3 4 ఆప్షన్స్, సిడి ఆప్షన్స్ వచ్చేసి మనకి పర్సన్స్ గురించి చెప్తారు. థింగ్ ఉంటే థింగ్స్ గురించి మాట్లాడతారు. 1 అంట లేదా బడి అని వచ్చినా మనకి అక్కడ పర్సన్స్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు డాష్ హ్యాస్ స్టోలెన్ మై పెన్ అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మనకి ఇక్కడ పెన్ స్టోలెన్ చేశారని తెలిసింది. సో ఇక్కడ సమ్వన్ స్టోలెన్ అంటామా, ఎనీ వన్ హ్యాస్ స్టోలెన్ మై పెన్ అంటామా? సమ్వన్ పాజిటివ్ గా చెప్తున్నాం అండి. ఎవరో ఒకరు, 1 person, సమ్వన్ మనకి స్టోల్ చేశారు అని అర్థం. సో ఆప్షన్ డి వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు ఎనీవన్ అవ్వదు? నీకు ఆల్రెడీ తెలుసు ఎవరో ఒకరు తీసుకుని స్టోలెన్ చేశారు అని చెప్పి. సో ఆల్రెడీ తెలుసు అన్నప్పుడు మనం సమ్మన్ యూజ్ చేస్తాం, కానీ ఎనీవన్ ఎవరో తెలియలేనప్పుడు మనం ఎనీవన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మరి సమ్మన్ అంటే తెలుసు కాబట్టి యూజ్ చేస్తాం, ఎనీవన్ అంటే తెలియకపోవడం వల్ల ఎనీవన్ అని యూజ్ చేస్తాం. ఎవరో ఒకరు తీసారని తెలిసినప్పుడు మనం సమ్మన్ కదా యూజ్ చేయాలి మనం ఇక్కడ. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి ఇక్కడ మనకి? సమ్వన్. ఎనీవన్ అంటే ఎవరైనా సరే అని అర్థం. అక్కడ ఎవరైనా తీసుకున్నారని చెప్తామా, ఎవరో నా పెన్ స్టోలెన్ చేశారని చెప్తామా? సో సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై పెన్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సమ్వన్. నెక్స్ట్, ఈజ్ దే డాష్ ఐ కెన్ డూ ఫర్ యూ. ఇది నాకు కామెంట్ చేయండి ఆన్సర్.
నెక్స్ట్ డాష్ ఆఫ్ ద 2 బాయ్స్ వాజ్ గివెన్ ఏ ప్రైజ్. ఇది మనకేంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ చెప్తున్నాం ఇక్కడ. చూడమ్మా, డాష్ ఆఫ్ ద 2 బాయ్స్ వాజ్ గివెన్ ఏ ప్రైజ్. ఇద్దరు బాయ్స్ కి ప్రైజ్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అంటే గ్రూప్ లో ఇద్దరు ఖచ్చితంగా ప్రైజ్ ఇస్తున్నారు కదా మనకి. ఇప్పుడు చూడండి, ఆల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం 2 అని లేదా 3 అని వచ్చిన లేదంటే ఒక నెంబర్ మెన్షన్ చేస్తే ఇక్కడ మనకు ఆల్ రాదు, ఇంకా బోత్ కూడా రాదు. బోత్ వస్తే మనకి బోత్ పెన్ అండ్ పెన్సిల్. ఎప్పుడు కూడా బోత్ వస్తే మనకి 2 ఆప్షన్ క్లియర్గా మెన్షన్ చేయాలి. బోత్ వస్తే 2 అనేది కూడా రాదు మనకి. నెక్స్ట్ ఎవ్రీ అంటే మనకి ఎప్పుడు వస్తుంది, అందరూ చెప్పినప్పుడు వస్తుంది. సో ఇది అవ్వదు. ఈచ్ అంటే ప్రతి ఇద్దరికి సపరేట్గా ఇస్తున్నారు అని అర్థం. ఈచ్ అంటే ఇక్కడ మనకి సపరేట్గా ఇస్తున్నారు. సో ఈచ్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ మనకి. డిస్ట్రిబ్యూటివ్ అంటేనే మనకి గ్రూప్లో సపరేట్గా తీసుకోవాలని అర్థం. గ్రూప్లో ఇండివిజువల్ గా చెప్తే అది మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. సో ఈచ్ ఆఫ్ ద 2 బాయ్స్ వాజ్ గివెన్ ఏ ప్రైజ్. ఇద్దరు బాయ్స్ కి కూడా మనకి ప్రైజ్ ఇస్తున్నారు. సో మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డి అవుతుంది ఆన్సర్ ఈచ్. నెక్స్ట్ డాష్ ఆఫ్ ద ఫుడ్ వాజ్ వేస్టెడ్. ఇది నాకు కామెంట్ చేయండి ఆన్సర్. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. మీకు ఆల్రెడీ నిన్న మీకు 5 కామన్ రూల్స్ చెప్పాను. నెక్స్ట్ అగ్రిమెంట్ రూల్స్ మొత్తం ఎన్ని చెప్పాను, 5 + 6 11 కామన్, మీకు 11 అగ్రిమెంట్ రూల్స్ చెప్పాను. ఆ అగ్రిమెంట్ రూల్స్ మీద ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ డాష్ ఫైనల్లీ ఫౌండ్ ద కీస్. ఇంకోటి, ఈ ఆప్షన్ మనకి బ్లాంక్ అనే సబ్జెక్ట్ లో ఉందా ఆబ్జెక్ట్ లో ఉందా? బ్లాంక్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ లో ఉన్నదా ఆబ్జెక్ట్ లో ఉన్నదా? సబ్జెక్ట్ లో ఉంది. సబ్జెక్ట్ లో ఉంటే మనకి ఏం రావాలి, ఫస్ట్ పర్సన్ రావాలి, సెకండ్ పర్సన్ రావాలి, థర్డ్ పర్సన్ లో కూడా మనకి నామినేటివ్ కేస్ లో రావాలి. సో నామినేటివ్ కేసు వచ్చేవి ఏంటంటే ఇక్కడ మనకి దమ్ అనేది మనకి ఎక్విసేసివ్ ఫామ్ రాదు, హిమ్ అనేది ఇక్కడ మనకి ఎక్విసేసివ్ ఫామ్, హెర్ అనేది ఇక్కడ మన పోసివ్ లోనే వస్తుంది, ఎక్విసేటివ్ లో వస్తుంది. సో ఐ ఒకటి మాత్రమే మనకి ఇక్కడ ఆప్షన్ అవుతుంది. సో ఐ ఫైనల్లీ ఫౌండ్ ద కీస్. నెక్స్ట్ డాష్ విజిటెడ్ ద జూ. ఇక్కడ మనకి ఏమొస్తుంది, నాకు ఆప్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫైండ్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. డాష్ జాయిన్ యోగా క్లాసెస్. ఇది చూడండి, ఇది మనకి ఎఫ్ఎస్టీ రూల్ ఎస్ఎఫ్టీ రూల్. 2 రూల్స్ ఉన్నాయి మనకి, ఎఫ్ఎస్టీ ఎస్టీఎఫ్. ఎఫ్ఎస్టీ ఎప్పుడు వస్తుంది మనకి, ఎస్టీఎఫ్ ఎప్పుడు వస్తుంది? ఎఫ్ఎస్టీ అనేది మనకి క్రైమ్ ఆర్ మిస్టేక్స్ చేసినప్పుడు వచ్చేది మనకి ఎఫ్ఎస్టీ. నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ వచ్చినప్పుడు మనకి వచ్చేది మనకి ఎస్టీఎఫ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ మనకి ఏదైనా ఒక క్రైమ్ని కానీ మిస్టేక్ని కానీ రాంగ్ కానీ మెన్షన్ చేస్తుందా? లేదు. డాష్ జాయిన్ యోగా క్లాసెస్, ఇది నార్మల్గా వచ్చే సెంటెన్స్ మనకి. సో ఎస్టీఎఫ్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, డాష్ జాయిన్ యోగా క్లాస్ ఎస్టీఎఫ్ యూజ్ చేయాలి కాబట్టి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. ఇక్కడ చూడండి, యూ అనేది ఇక్కడ ఏంటి మనకి సెకండ్ పర్సన్, ఓకే. హీ అనేది మనకి ఇక్కడ థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకి ఇక్కడ ఐ. నెక్స్ట్ యూ అండ్ హీ అవుతుంది, యూ అండ్ హీ, ఓకే. షీ అండ్ ఐ, షీ వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ పర్సన్, ఐ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్. సో ఆప్షన్ ఏ అవుతుంది, బి అవుతుంది, సి అవుతుంది. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగారు, ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అడిగారు. ఐ, యూ అండ్ హీ. ఇక్కడ ఐ అనేది ఏంటి ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఎఫ్ఎస్టీ రూల్ అనేది మనకి ఇక్కడ రాదు. ఎందుకు, ఇది మనకి క్రైమ్ లో లేదు కాబట్టి, ఆర్ మిస్టేక్ లో లేదు. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, ఎస్టీఎఫ్ యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చేది ఏంటి మనకి ఎఫ్ఎస్టీ. సో ఆప్షన్ డి వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ డాష్ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ చైల్డ్హుడ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు కామెంట్ చేయండి, ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్ ఏ సెంటెన్స్ రిగార్డింగ్ ఎ క్రైమ్ ఆర్ ఫాల్ట్ విచ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్. క్రైమ్ ఆర్ ఫాల్ట్ అయితే మనం ఏ ఒక్క సెంటెన్స్ యూజ్ చేయాలి, ఏ ఒక్క రూల్ యూజ్ చేయాలి మనం ఇక్కడ, ఎఫ్ఎస్టీ రూల్. ఎఫ్ఎస్టీ రూల్ అప్లై చేయాలి. సో ఎఫ్ఎస్టీ అంటే మనకి ఏంటి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇక్కడ యూ అనేది ఏంటి సెకండ్ పర్సన్ మనకి. సో ఆప్షన్ ఏ అవ్వదు. హీ అనేది ఏంటి ఇక్కడ మనకి సారీ థర్డ్ పర్సన్ అవ్వరు. ఐ అనేది ఇక్కడ మనకి అవుతుంది ఫస్ట్ పర్సన్, ఓకే. ఇక్కడ యూ అనేది ఇక్కడ ఏంటి మనకి సెకండ్ పర్సన్, హీ అనేది ఇక్కడ మనకి థర్డ్ పర్సన్. సో ఆప్షన్ డి అవ్వదు. మిగిలిన ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ సి.
డ్యూటీ ఇస్ ద కరెక్ట్. సో ఐ యూ అండ్ హీ ఆర్ గిల్టీ. గిల్టీ అనేది ఇక్కడ మనకి ఏంటి, సమ్ నెగటివ్ వర్డ్ యూజ్డ్ ఫర్ క్రైమ్ ఆర్ మిస్టేక్. సో క్రైమ్ ఆర్ మిస్టేక్ యూజ్ చేసేది ఏంటి మనకి, ఎఫ్ఎస్టి రూల్. ఎఫ్ఎస్టి రూల్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం, ఐ యూ అండ్ హీ. ఓకే నెక్స్ట్, ఐ అండ్ డాష్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. దీని ఆన్సర్ నాకు కామెంట్లో చేయండి. నెక్స్ట్, ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్. సారీ, డాష్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. సో ప్రౌన్ అంటే డిప్రెషన్ తగ్గించడం. సో ఖచ్చితంగా మనకి ఫస్ట్ దాంట్లో ఉన్నది ఇక్కడ రావాలి మనకి. దాని యొక్క యూసేజ్ వచ్చేసి ప్రొనౌన్ యూసేజ్ వచ్చి మనకి ఇక్కడ రావాలి. సో ద క్యాట్ అనేది ఏంటి ఇక్కడ మనకి, పర్సనా, యానిమల్, థింగా, యానిమల్. మనకి యానిమల్ వస్తే ఏ ప్రొనౌన్ యూజ్ చేస్తాం, ఇట్ యూజ్ చేస్తాం. అంతే కదా. ఇట్ అనేది మనకి ఏంటి, వెదర్, క్లైమేట్, టైం, నాన్ లివింగ్ థింగ్స్. వెదర్, క్లైమేట్, టైం, నాన్ లివింగ్ థింగ్స్. ఎంఫసైజ్, యంగ్ చైల్డ్ అండ్ యానిమల్స్. సో యానిమల్కి యూజ్ చేసేది ఏంటి ఇక్కడ మనకి, ఇట్. సో ఇట్ వస్తుంది రాదా మనకి ఇంకోటి. సో దే అనే ఆప్షన్ అవ్వదు మనకి. ఓకే, యానిమల్స్కి రాదు. ఇక్కడ ఇట్స్, ఇట్స్. సో ఎప్పుడైనా సరే మీకు లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, ఐటీఎస్ అన్నప్పుడు వచ్చినప్పుడు ఎక్కడ కూడా ప్రొనౌన్స్లో మనకి అపోస్ట్రోఫీ వచ్చే వర్డ్ రాదు. ఎక్కడ రాదు మనకి అపోస్ట్రోఫీ వచ్చే వర్డ్, ఎక్కడ రాదు. ఇంకోటి ఎక్కడ కూడా మనకి ప్లూరల్స్ రావు. ఓన్లీ దేర్స్కి ఇస్కి మాత్రమే ప్లూరల్ వస్తుంది. సో ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్, డాష్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. ఇంకోటి ఇక్కడ. సో ఈ ఆప్షన్ కూడా మనకు అవ్వదు. ఇక్కడ ఇట్ అవుతుంది, ఇట్స్ అవుతుంది. అంటే ఇది మనకి నామినేటివ్లో యూజ్ చేయాలా, పర్సివ్లో యూజ్ చేయాలా, ఎక్విసేటివ్ ఫామ్లో యూజ్ చేయాలా. ఎందుకు ఇంకోటి, క్యాట్ అనేది మనకి నామినేటివ్లో, ఐ మీన్ సబ్జెక్ట్లో ఉందా, ఆబ్జెక్ట్లో ఉందా, సబ్జెక్ట్లో ఉంది. సబ్జెక్ట్లో ఉంటే మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ, ఇట్ యూజ్ చేయాలి. ఒకవేళ నీకు పర్సివ్లోనే ఆబ్జెక్ట్ ఎక్విసేటివ్ ఫామ్లో ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉంటే అప్పుడు ఇట్స్ యూజ్ చేయాలి. సో ఇది మనకి ఏంటి, సబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఇట్ యూజ్ చేస్తాము. నెక్స్ట్, సో ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ బి. లుక్ ఎట్ ద బేబీ డాష్ ఈజ్ వేరింగ్ ఎ టినీ బేర్ హాట్. దీని ఒక ఆప్షన్ వచ్చేసి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్, రాహుల్ అండ్ రోహిత్ ఆర్ కమింగ్ టుడే, డాష్ విల్ స్టే హియర్ అంటిల్ డిన్నర్. రాహుల్ అండ్ రోహిత్ ఇద్దరు ఇద్దరు ఈరోజు వస్తున్నారు. డాష్ విల్ స్టే హియర్ అంటిల్ డిన్నర్ వరకు ఇక్కడే స్టే చేస్తారు అని చెప్పారు. సో ఇది మనకి రూల్ 5 అని లాస్ట్ క్లాస్లో మీకు రూల్ 5 అని చెప్పినప్పుడు వచ్చింది. ఇది రూల్ 5 అని ఏం చెప్పాను నేను, 2 సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు, సింగులర్ నౌన్ అండ్ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు మనం ఏ ఒక్క ప్రొనౌన్ యూజ్ చేయాలని చెప్పారు, మనం ఇక్కడ ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేయాలని చెప్పాను. ప్లూరల్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, రాహుల్ అండ్ రోహిత్. రాహుల్ అంగా అక్కడ మనకి సపరేట్ నౌన్, రోహిత్ అనేది మనకి ఇక్కడ సపరేట్ నౌన్. సో 2 సింగులర్ నౌన్స్ వచ్చి మనకి ఏముంది, అండ్ ఉంది. అప్పుడు మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలని చెప్పాను నేను ఇక్కడ, ప్లూరల్ ప్రొనౌన్. సో ఇక్కడ మనకి దేర్ వస్తుందా, హిజ్ వస్తుందా, దెమ్ వస్తుందా, దే వస్తుందా. ఇంకోటి, రాహుల్ అండ్ రోహిత్ అనేవారు మనకి ఎక్కడ ఉన్నారు, సబ్జెక్ట్లో ఉన్నారు. సో దెమ్ రాదు. హిజ్ అంటే సింగులర్, ఇది రాదు. దైర్ అంటే సింగులర్, ఇది రాదు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, దే వస్తుంది. ఎందుకు, ఇది మనకి సింగులర్ నౌన్ ఒకటి, ఇది ఒకటి, రెండు కలిపి మన ప్లూరలే కదా. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మనకి ప్లూరల్. సో ఇక్కడ ఇద్దరు 2 సింగులర్ నౌన్స్ ఉన్నాయి. సో మనకి ప్లూరల్ యూజ్ చేయాలి. ఓకే నెక్స్ట్, కావ్య అండ్ మాన్య ఆర్ సిస్టర్స్, డాష్ లివ్ టుగెదర్. దీని యొక్క ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్, మై అడ్వకేట్ అండ్ ఫ్రెండ్ హ్యాస్ గివెన్ డాష్ కన్సెంట్. ఇక్కడ మై అడ్వకేట్ అండ్ ఫ్రెండ్. ఇంకోటి, రూల్ 5 వచ్చేసి మనకి 2 సేమ్ పర్సన్స్ అని చెప్తాం. సింగులర్ నౌన్స్ కాస్త మనకు సపరేట్గా ఉన్నప్పటికీ కూడా సేమ్ పర్సన్ని ఇండికేట్ చేస్తాయి. సేమ్ పర్సన్ ఇండికేట్ చేస్తాయి. అప్పుడు మనకి ఏమొస్తాయని చెప్పాను నేను, సింగులర్ ప్రొనౌన్ వస్తుంది అని చెప్పాను.
మనకి మై అడ్వకేట్ అనేది ఒక నౌన్, మనకి ఫ్రెండ్ అనేది నౌన్. కానీ 2 పర్సన్స్ మనకి ఇక్కడ సేమ్ పర్సన్ ని ఇండికేట్ చేస్తున్నాయి. ఎందుకు అడగొచ్చు మీరు, సేమ్ పర్సన్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మై అడ్వకేట్ ఫ్రెండ్ వేరువేరుగా ఎందుకు తీసుకోవట్లేదు? ఇంకోటి ఎందుకు తీసుకోము అంటే ఇక్కడ మనకి మై అనే ఒక ప్రొనౌన్ ఉంది. ఇక్కడ నార్మల్ గా అడ్వకేట్ అనొచ్చు కదా, అప్పుడు ఎవరో వస్తారు. ఇక్కడ మై అడ్వకేట్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి మై అడ్వకేట్ అండ్ ఫ్రెండ్ అనేది ఇక్కడ మనకి సేమ్ పర్సన్ గా తీసుకుంటాం. అప్పుడు మనకి ఏం రావాలి? సింగులర్. నెక్స్ట్ చూడండి, అలా కాకుండా మై కాకుండా ఓన్లీ మై ఇవ్వకుండా నేను జస్ట్ అడ్వకేట్ అండ్ ఫ్రెండ్, ఇది కూడా మనకు సేమ్ అవుతుంది, మై ఇస్తాను కాబట్టి. అది అలా కాకుండా అడ్వకేట్ అండ్ ఫ్రెండ్ అంటే అడ్వకేట్ వేరు, ఫ్రెండ్ వేరు. అప్పుడు మనకి ఏం రావాలి? ప్లూరల్. కానీ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? మై అని ఇచ్చాను. సో నా అడ్వకేట్ వచ్చేసి ఫ్రెండ్ అని ఇక్కడ ఇండైరెక్ట్ అని మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం సేమ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. అందుకే మనం ఏం యూజ్ చేయాలి? సింగులర్ యూజ్ చేయాలి. ఇందులో సింగులర్ వచ్చేవి ఏంటి మనకి? దేర్ అనేది ప్లూరల్, దమ్ అనేది మనకి ప్లూరల్, దే అనేది ప్లూరల్. సో హిజ్ అనేది ఇక్కడ మనకి సింగులర్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ బి అవుతుంది. ద పోయట్ అండ్ సింగర్ హ్యాస్ ఫినిష్డ్ డాష్ పెర్ఫార్మెన్స్. ఈ ఒక క్వశ్చన్ నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్, ద కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ డాష్ రిపోర్ట్ టు ద చైర్మన్. ఇందులో 5 రూల్ 5 వచ్చి నేను ఏం చెప్పాను? కలెక్టివ్ నౌన్స్ గురించి చెప్పాను. సో కమిటీ అనేది ఏంటి? మన కలెక్టివ్ నౌన్. సో కలెక్టివ్ నౌన్ అనేది మనకి ఇక్కడ ఏం చెప్తుంది? సింగులర్ గా మాట్లాడుకుంటున్నాం, చాలా జనరల్ గా కలెక్టివ్ నౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఏమైనా డివైడ్ చేస్తుందా? లేదు. అప్పుడు మనకి ఏం రావాలి? ఇక్కడ సింగులర్ ప్రొనౌన్ రావాలి. ఇలా సింగులర్ ఏంటి మనకి ఇక్కడ? హిమ్ సింగులరే, హిస్ సింగులరే, దేర్ ప్లూరల్, ఇట్స్ సింగులర్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? కమిటీ అనేది ఏంటి? ఇక్కడ మనకి కలెక్టివ్ నౌన్. అప్పుడు మనకి ఏం రావాలి? ద కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ దేర్ రావాలి. ఎందుకు? సింగులర్ లో వచ్చేది మనకి ఆల్ జెండర్స్. ఆల్ జెండర్స్ వచ్చినప్పుడు మనకి దేర్ యూజ్ చేస్తాం. దైర్స్. ఇట్ అనేది మనం ఇక్కడ యానిమల్స్కి యూజ్ చేస్తాం. చెప్పాను కదా, యానిమల్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఇట్లా యూజ్ చేస్తాం. ద కమిటీ అనేది ఇక్కడ మనకి కలెక్టివ్ నౌన్. సో ద కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ దేర్ రిపోర్ట్ టు ద చైర్మన్. ఇది ఆల్ జెండర్స్ గురించి మాట్లాడినప్పుడు వస్తుంది. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? దేర్ యూజ్ చేయాలి. హిజ్ అనేది సింగులర్, హిమ్ అనేది మనకి ఇక్కడ సింగులర్, హిమ్ అనేది మనకి ఇక్కడ సింగులర్. కమిటీ అనేది ఎప్పుడు మనకి సింగులర్ అవ్వదు. మీకు నౌన్ నెంబర్లో చెప్పాను, కలెక్టివ్ నౌన్స్ అనేవి మనకి చూడడానికి సింగులర్ గా ఉన్నా యూజ్ చేయడం మనం ప్లూరల్ గా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఆల్ జెండర్స్ లో ప్లూరల్ ఏంటి? సింగులర్ కాదు, ప్లూరల్ ఏంటి మనకి ఇక్కడ? దేర్. సో అందుకే ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము? దేర్ యూజ్ చేసాము. మళ్ళీ చెప్తాను చూడండి. కమిటీ అనేది మనకి ఇక్కడ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ వస్తే మనకి ఏం చేయాలి? సింగులర్ నౌనే తీసుకోవాలి. యాజ్ పర్ రూల్ 5(3) వీ హ్యావ్ టు యూజ్ సింగులర్ ప్రొనౌన్. బట్ కమిటీ అనేది ఇక్కడ మనకి ఆల్ జెండర్స్ ప్లూరల్ లో వచ్చింది మనకి ఇక్కడ. అందుకే మనం ఏం యూజ్ చేసాము? ఇక్కడ దేర్ యూజ్ చేసాము. నెక్స్ట్, ద జ్యూరీ హ్యాస్ టేకెన్ డాష్ డెసిషన్. ఇట్స్ దేర్, హిస్, హిమ్. జ్యూరీ అనేది ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి నాకు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్, ద టీమ్ వాజ్ ఆర్గ్యూయింగ్ అమాంగ్ డాష్ అబౌట్ ద స్ట్రాటజీ. ద టీమ్ వాజ్ ఆర్గ్యూయింగ్ అమాంగ్ డాష్ అబౌట్ ద స్ట్రాటజీ. ఇక్కడ అమాంగ్ అంటే వాళ్ళ మధ్య, అంటే ఒక మోర్ దాన్ 2 మెంబర్స్ ఉంటే మనం అక్కడ అమాంగ్ యూజ్ చేస్తాం. మోర్ దాన్ 2 ఉంటే మనం అమాంగ్ యూజ్ చేస్తాం. అదే బిట్వీన్ అంటే 2 పర్సన్స్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు, లేదా 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు. ఇక్కడ అమాంగ్ యూజ్ చేస్తారంటే ఏంటి? మోర్ దాన్ 2 అనే కదా అర్థం. సో కలెక్టివ్ నౌన్. చూడండి ఇక్కడ టీమ్ అనేది మనకి ఇక్కడ కలెక్టివ్ నౌనా కాదా? మనకి ద టీమ్ వాజ్ ఆర్గ్యూయింగ్ అమాంగ్. టీమ్ అనేది ఇక్కడ మనకి కలెక్టివ్ నౌన్, అమాంగ్ అనేది ఇక్కడ మనకి మోర్ దాన్ 2 అంటే ఏంటి? డివైడ్ అయ్యారని అర్థమే కదా ఇక్కడ మనకి. ఆర్గ్యూయింగ్ అమాంగ్ డాష్ అబౌట్ ద స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ద టీమ్ ఇట్ సెల్ఫ్ అనేది ఏంటి? ఇక్కడ వస్తుంది మనకి ఇక్కడ సింగర్ అయినప్పుడు వస్తుంది, ఇది రాదు. నెక్స్ట్, అవర్ సెల్స్ అనేది ఇక్కడ మనకి, ఇక్కడ టీమ్ అనేది ఇక్కడ మనకి ఏంటి? అవర్ గురించి మాట్లాడట్లేదు, ఒక పర్సన్ గురించి, దమ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది మనకి అవ్వదు, ప్లూరల్ వస్తుంది. ఇది 1 ఉంటే మనకి వన్ సెల్ఫ్ అని రావాలి. వన్ సెల్ఫ్స్ అని ఒక వర్డే ఉండదు. నెక్స్ట్,
దెమ్సెల్ఫ్ ఇది ఖచ్చితంగా మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ రూల్ 5-4 చెప్పాను. కల్టీ నౌన్ మనకి డివైడ్ అవుతే ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటి దెమ్సెల్ఫ్ రావాలా దెమ్సెల్ఫ్ రావాలా? దెమ్సెల్ఫ్ అనేది ఇక్కడ మనకి సింగులర్, సో ఇది రాదు. సో ప్లూరల్ అనేది టీమ్ అనేది మనకి అమాంగ్ దెమ్సెల్వ్స్ గా ఉంటుంది అని అర్థం ఇక్కడ. సో ఆర్గ్యూయింగ్ అమాంగ్ అంటున్నారు కాబట్టి మోర్ దాన్ 2 కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? దెమ్సెల్వ్స్ యూజ్ చేయాలి. సో ద టీమ్ వర్ ఆర్గ్యూయింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ద స్ట్రాటజీ. ఎందుకు ఇక్కడ మనకి దెమ్సెల్వ్స్ అని ఆన్సర్ ఎలాగొచ్చింది? ఫస్ట్ది కల్టీ నౌన్ ఉంది, అమాంగ్ అంటే మోర్ దాన్ 2, సో ఖచ్చితంగా డివైడ్ అవుతున్నారు వీళ్ళు. అండ్ డివిజన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో కల్టీ నౌన్ డివైడ్ అవుతే మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి? ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎందుకు మనం ఆప్షన్స్ లో ఇట్ సెల్ఫ్ అనేది అవుట్ సెల్ఫ్ అనేది తీస్తాం మనం? ఇట్ సెల్ఫ్ అనేది థింగ్స్ ఆర్ యంగ్ చైల్డ్ యానిమల్స్ కి వస్తుంది, సో అది అవ్వదు. అవర్ సెల్స్ అనేది ఇక్కడ మనకి ఖచ్చితంగా మన గురించి మనం మాట్లాడలేదు, కల్టీలో ఉన్నట్లు ఉన్న టీం గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ మనకి దెమ్సెల్ఫ్ రావాలి. ఇప్పుడే చెప్పాను కల్టీలో వచ్చి మోర్ దాన్ 2 డివిజన్స్ గురించి మాట్లాడితే మనం ప్లూరల్ ఫామ్ యూజ్ చేయాలి. సో దెమ్సెల్ఫ్ యూజ్ చేయము, దెమ్సెల్వ్స్ యూజ్ చేస్తాం. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ సి. ద బోర్డ్ వర్ డివైడెడ్ ఆన్ డాష్ ఐడియా. ఈ క్వశ్చన్ నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎయిదర్ రవి ఆర్ సురేష్ మస్ట్ లెండ్ డాష్ బుక్ టు మీ. ఇక్కడ ఎయిదర్ ఆర్ రూల్ 5-5 ఎయిదర్ ఆర్ వచ్చి మనకి 2 సింగులర్ నౌన్స్ వస్తే అప్పుడు ఏం చేయాలి? ఎయిదర్ రవి ఆర్ సురేష్ మస్ట్ లెండ్ హిజ్ అని యూజ్ చేస్తాం. ఎందుకు హిజ్ యూజ్ చేస్తాం? 2 సింగులర్ నౌన్స్. మీకు చెప్పాను ఎయిదర్ ఆర్ అంటే 2 ఆప్షన్లు ఖచ్చితంగా ఒకటి మనకి అవ్వాలి. నెయిదర్ నార్ అంటే 2 ఆప్షన్స్ అవ్వవు. ఇక్కడ ఏంటి ఎవరొకరు ల్యాండ్ నాకు అప్పు ఇస్తున్నారు, మీన్స్ ల్యాండ్ చేస్తున్నారు నాకు ఎవరో ఒక పర్సన్. రవి అన్న నాకు బుక్ ల్యాండ్ చేస్తారు, లేదా సురేష్ అన్న నాకు బుక్ ల్యాండ్ చేస్తారు. సో ఎవరో ఒకరు జరగాలి కాబట్టి ఇక్కడ మనకి హిజ్ వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ సి. నెయిదర్ అమరన్ నార్ హిజ్ బ్రదర్ హ్యాస్ డన్ డాష్ హోంవర్క్. నెయిదర్ వచ్చింది, నార్ వచ్చింది. అమరన్ ఒక సింగులర్ నౌన్, బ్రదర్ ఒక సింగులర్ నౌన్. సో దీన్ని బట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుందో ఆప్షన్ చేయండి సార్, కామెంట్ చేయండి. అండ్ నౌ 19th క్వశ్చన్. నెయిదర్ ద కెప్టెన్ నార్ ద ప్లేయర్స్ వర్ హ్యాపీ విత్ డాష్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ చూడండి ఇందులో మన కీవర్డ్ ఏంటి? రూల్ 5-6 అయితే కనుక నెయిదర్ నార్. ఇందులో కెప్టెన్ అనేవారు మనకి ఇక్కడ సింగులర్ నౌన్, ప్లేయర్స్ అనేవారు ఇక్కడ మనకి ప్లూరల్ నౌన్. ఒకటి రూల్ 5-6 మనకి ఏం చెప్పుకున్నాం? నెయిదర్ నార్ వచ్చినా ఎయిదర్ ఆర్ రెండిట్లో ఏ వచ్చినా సరే మనకి సింగులర్ నౌన్స్ అయితే మనకి సింగులర్ వస్తుంది, సింగులర్ నౌన్స్ 2 అయితే మనకి సింగులర్ వస్తుంది. అలా మనకి ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ఒక సింగులర్ నౌన్ ఇంకోటి ప్లూరల్ నౌన్ వస్తే మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి? ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి కెప్టెన్ అనేది సింగులర్, ప్లేయర్స్ అనేది ప్లూరల్. సో ఖచ్చితంగా మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి? ఇక్కడ ప్లూరల్ యూజ్ చేయాలి. సో హిజ్ అనేది మనకి ఇక్కడ అవ్వదు, ఎందుకంటే హిజ్ అనేది మనకి ఇక్కడ సింగులర్. దమ్ అనేది మనం ఇక్కడ ఎక్కడ యూజ్ చేస్తాము? ఎక్కువసేటు కేసుకి యూజ్ చేస్తాము. సో ఇది అవ్వదు. ఎందుకు ఎక్కువసేటు ఎందుకు దమ్ అవ్వదు మనకి ఇక్కడ? కెప్టెన్ ప్లేయర్స్ అనే వారు ఇక్కడ మనకి సబ్జెక్ట్ లో ఉన్నారు మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి దమ్ కూడా అవ్వదు. నెక్స్ట్ దే ఆర్ దే 2 ఆప్షన్స్ ఖచ్చితంగా ఒక ఆప్షన్ అనేది అవ్వాలి. ఇంకోటి దే అంటే మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం 2 సింగులర్ నౌన్ సపరేట్ గా అయినప్పుడు మనం ఇక్కడ దే యూజ్ చేయాలి. లేదా నెయిదర్ ద కెప్టెన్ ఆర్ ద ప్లేయర్స్ వర్ హ్యాపీ విత్ దే పెర్ఫార్మెన్స్ అంటామా, దేర్ పెర్ఫార్మెన్స్ అంటామా? దే అనేది మనకి ఇక్కడ కరెక్ట్ మీనింగ్ సరిపోవట్లేదు. అండ్ దే అనేది కూడా మనకి ఇక్కడ నామినేటివ్ కేసులో యూజ్ చేస్తాము. సో ఇది మొత్తం మనకి ఒకే సెంటెన్స్ అయినప్పుడు మళ్ళీ దే ఎందుకు యూజ్ చేస్తాం మనం? దీనికి తగ్గట్టే కదా మనం ఇక్కడ యూజ్ చేయాలి ప్రొనౌన్. సో దే అవ్వదు. దే అనేది మనం ఇక్కడ నామినేటివ్ కేసుకి యూజ్ చేస్తాం. నామినేటివ్ కేసు అది కూడా మనకి సెకండ్ సెంటెన్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. అసలు సెకండ్ సెంటెన్సే లేదు మనకి ఇక్కడ, అందుకు దే యూజ్ చేయం మనం. దేర్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ మిగిలిన ఆప్షన్ ఏంటి? మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ మిగిలింది ఇక్కడ దేర్. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, నెయిదర్ ద కెప్టెన్ నాట్ ద ప్లేయర్స్ వర్ హ్యాపీ విత్ దేర్ పెర్ఫార్మెన్స్. మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ మనం నేర్చుకున్నాం, ఎయిదర్ ఆర్ అంటే ఏదో ఒకటి అవ్వాలి, నెయిదర్ నార్ అంటే 2 అవ్వకూడదు మనకి. సో ఇక్కడ మన కెప్టెన్ ప్లేయర్స్ కూడా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కి హ్యాపీగా లేరు. నెయిదర్ నార్ అంటే నెగిటివ్ కాదా మనకి? సో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కి హ్యాపీగా లేరు అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ హిజ్ అంటే సింగులర్కి వస్తారు, ఇది రాదు.
దే అంటే ఇక్కడ మనం నామినేటివ్ కేస్ సెకండ్ సెంటెన్స్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మనం యూజ్ చేయడానికి నామినేటివ్ కేస్ యూజ్ చేస్తాం. సో సెకండ్ సెంటెన్సే లేదు, సో అప్పుడు మనకి ఇక్కడ దే అవ్వదు. ఇక్కడ మిగిలింది ఏంటి మనకి, నేదర్ ద కెప్టెన్ ఆర్ ద ప్లేయర్స్ అనేది ప్లూరల్ కాబట్టి దేర్ యూజ్ చేస్తాం. సో ప్లేయర్స్ అండ్ కెప్టెన్ కూడా ఇద్దరు మనకి పెర్ఫార్మెన్స్తో హ్యాపీగా లేరు అని చెప్తున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ దే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. neither the teacher nor the students were happy with dash performance. ఇక్కడ neither nor వచ్చింది, దా అనేది సింగులర్ ప్లూరల్, స్టూడెంట్స్ అనేది సింగులర్ ప్లూరల్, అప్పుడు మనం ఏ ఒక్క ప్రొనౌన్ యూజ్ చేస్తాం? ఈ క్వశ్చన్ నాకు కామెంట్లో చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.